నెక్స్ట్ శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం ఒక్కటే చాలు కదా. దాంతోపాటు చూడండి, తననే నమ్ముకున్న ఆ పంచ పాండవులు ఎక్కడున్నా, అడవిలో రాజ్యంలో ఎక్కడున్నా అడుగడుగునా వారిని కాపాడుకుంటూ వాళ్ళు పట్టాభిషక్తులు అయ్యేంత వరకు కూడా వారిని కాపాడుతూనే ముందుకు తీసుకెళ్లారండి. ఫస్ట్ ఆ పంచపాండవులు అడవిలో ఉన్నప్పుడు వారికి ద్రౌపదీదేవితో పరిణయం చేపించి మళ్ళీ హస్తినాపురానికి తీసుకొచ్చింది కూడా భగవానుడే. నిండు సభలో ద్రౌపదిని కాపాడారు, అడవిలో దుర్వాస ముని దగ్గర నుండి కాపాడారు, యుద్ధంలో అర్జునుని ఎన్నిసార్లు కాపాడారు తెలిసిన, జయద్రథుడి దగ్గర నుండి, నారాయణాస్త్రం నుంచి, నాగాస్త్రం నుంచి ఎన్నెన్నో సార్లు కాపాడారండి. కడాకి లాస్ట్లో ఆ భీముణ్ణి కూడా దుర్యోధనుడి దగ్గర నుండి కాపాడింది కూడా భగవానుడే కదా. ఇక శంకరాచార్యుల వారికి షణ్మతాచార్యులు అని ఒక బిరుదుందండి. ఆచార్యులు అంటే ఏమి? ఆచరించి చూపించిన వారు అని కదా. షణ్మతాచార్యులు అంటే 6 మార్గాల్ని ఆచరించి మనకి చూపించిన వారు అని అర్థం. అది చాలా బాగా అర్థమవుతా ఉంది కదా. లేకపోతే ఆ సౌందర్య లహరిని రచించాలి అంటే అమ్మ స్థితికి వెళ్ళి ఉంటే మాత్రమే ఆ సౌందర్యాన్ని అలా రచించగలరండి. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్కి, ఇప్పుడు మనము ఒక తేనె బాటల్ని ఒక పుస్తకంలో రాసేసి ఇది తేనట, ఇది చాలా మధురంగా ఉంటుందట అని చెప్పేదానికిను, ఆ తేనెని నాలుక మీద పెట్టుకొని రుచి చూచి ఎంత మధురంగా ఉందో చెప్పేటానికి చాలా వ్యత్యాసం ఉంది కదండి. అట్లాగే సౌందర్య లహరిని శంకరాచార్యుల వారు రచించారు అంటే అమ్మ స్థితికి వెళితే మాత్రమే ఆ అమ్మ సౌందర్యాన్ని అలా వర్ణించగలరండి. చంద్రశేఖరాష్టకాన్ని రచించారు అంటే ఆ చంద్రుణ్ణి శిరస్సు మీద పెట్టుకొని ఉన్న ఆ చంద్రశేఖరుడి స్థితికి వెళ్ళి దాన్ని అనుభవిస్తే మాత్రమే ఆ చంద్రశేఖరాష్టకాన్ని రాయగలరండి. లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని రచించారు అంటే ఆ లక్ష్మీ స్థితిని తాను పొంది నరసింహస్వామి ఒడిలో ఒదిగితే మాత్రమే ఆ కరావలంబం ఎలా ఉంటుందో అని అలా స్తోత్రాన్ని రచించగలరండి. ఇక్కడ ఇంకొకటి చూడండి, శ్రీరామాయణాన్ని రచించేకి ముందు వాల్మీకి మహర్షి దగ్గర వచ్చి నారదుల వారు, బ్రహ్మదేవుడు నువ్వు శ్రీరామాయణాన్ని మొదలుపెట్టు అని చెప్పేసరికి వాల్మీకి ఋషిముని వెనుకడిగేశారంట. లేదు, నా చేత అవుతుందో లేదో అని వెనుకడిగేసినప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పారంటే, ఎక్కడెక్కడ ఏ రాక్షసులు ఉన్నారో, ఏ రాక్షసుని రాముడు ఎలా సంహరించారో, ఎలా పక్కకి తోసి వెళ్ళారు, ముందుకి ఎలా అతిక్రమించి వెళ్ళారు అనేది నీకే చాలా బాగా తెలుసు, నువ్వు రచిస్తేనే అది చాలా బాగుంటుంది అని అతన్ని ప్రోత్సహించి రచించమని చెప్పారట. అప్పుడు వాల్మీకి మహర్షి శ్రీరామాయణాన్ని రచించారట. ఇక్కడ కూడా అట్లాగేనండి. ఆ స్థితిని అనుభవించలేక ఉంటే ఆ 6 మార్గాల గురించి, ఆ షణ్మతాల దేవతార్చనల గురించి, ఆ దేవుళ్ళ గురించి అంత బాగా రచించడానికి అవదండి. ఎన్నో వేల సంవత్సరాల వెనుక రచించిన ఆ భజగోవిందము ఇప్పటికి కూడా మనతోనే ఉంది. అది తెలియని పల్లె ఏదైనా ఉందేమండి? మొన్నే జరిగింది కదా కుంభమేళ, అది రూపించిన వారు శంకరాచార్యుల వారని మనకి చరిత్ర చెప్తుంది కదా. ఆ కుంభమేళాలో 6 రోజుల స్నానాల్ని
చాలా ముఖ్యంగా రూపించారండి ఆచార్యులు. అది ఏమంటే ఈ 6 మార్గాలలో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అప్పుడు వచ్చే ముఖ్యమైన ఘట్టాలు. అందుకే ఆ 6 రోజుల స్నానాల్ని చాలా ముఖ్యమని ఆచార్యుల వారు చూపించారండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. నేను ఇంతటితో దీన్ని ముగిస్తాను. జై గురు.